హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఘోర ప్రమాదం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసినాక మీకే అర్థమవుతుంది. కింద వన్ రూమ్ ఉండడం వల్ల ఈ బిల్డింగ్కి అయితే ఒకే దారి ఉండడం వల్ల అక్కడైతే సిలిండర్ పేలడం వల్ల ఈ మంటలు అయితే చెలరేగినాయి ఫ్రెండ్స్. ఈ మంటలు చెలరేగి తర్వాత అట్లే పైకి పొగలు వెళ్ళడం వల్ల రూమ్లో 4:30కి అయితే అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల అప్పుడు అయితే బయటికి రాలేకపోయినారు. దీనికి అది కాక ఒకే దారి ఫ్రెండ్స్. బయటకు వచ్చే దగ్గరే వన్ రూమ్ ఉండేది. ఆడ మంటలు రేగడం వల్ల వాళ్ళు బయటకు అయితే రాలేకపోయినారు. పైనే చిక్కులుకునేసినారు. ఏ విధంగా రాలేక ఆ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మంటలకైతే ఈ పొగలకైతే వాళ్ళైతే అక్కడే స్మృతి అయితే చెందినారు ఫ్రెండ్స్. 49 పోలీసు వాళ్ళు తెలియజేయడం ఏమనగా 49 మెంబర్స్ అయితే చనిపోయినారని చెప్పినారు. అలాగే 50 మంది అయితే హాస్పిటల్లో ఇంజ్యూర్ అయ్యి ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అని చెప్పారు ఫ్రెండ్స్ పోలీసు వాళ్ళు. చూడండి ఎంత ఘోరంగా అయితే జరిగింది. మనమైతే ఎన్నో కష్టాలు పడి ఇక్కడికైతే మనీ సంపాదించుకొని వస్తే ఈ విధంగా అయితే జరిగిపోయింది. ఎంతోమంది ఇక్కడికైతే వచ్చి గల్ఫ్ దేశాల్లో మనీ కోసం ఫ్రెండ్స్ ఈ విధంగా జరగడం అయితే చాలా ఘోర ప్రమాదం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే ఇక్కడైతే జరిగింది కువైట్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జరిగింది. ఏం చేస్తాం, మన తర్వాత మన జీవితాలు ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఏం చేయలేం ఫ్రెండ్స్. మనం చూడండి, మనం ఏదో పూట గడపాలని ఇక్కడికైతే మనం అయితే వస్తే ఈ ఘోరంగా అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. అంతా ఇండియన్స్ పీపుల్సే ఫ్రెండ్స్. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడైతే